హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఎంత డార్క్లో మాట్లాడుతున్నాడు ఏంటనుకుంటున్నారా? అంటే ఈ లైటింగ్ అది ఏంటనుకుంటున్నారా? బేసిక్గా లైట్ లేసి ఎందుకు మాట్లాడుతున్నానంటే రూమ్లో మాట్లాడకుండా ఈ మ్యాటర్ కూడా అలాంటిదే. అంటే మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అన్న దానికి రిలేటివ్గా ఈ టాపిక్. ఒక కుర్రోడు ఐఫోన్ ఈఎంఐ కట్టలేదని, ఐఫోన్ ఈఎంఐ కట్టాలని వాళ్ళ ఫ్యామిలీని ప్రెజర్ చేసి, కట్టకపోతే బిల్డింగ్ నుంచి దూకేస్తానని సిచ్యువేషన్ క్రియేట్ చేసి కొండ దగ్గరికి వెళ్ళాడు. కొండ దగ్గరికి వెళ్ళి దూకేస్తానని ఫిక్స్ అయిపోయాడు. ఈలోగా వాళ్ళ కాపాడదగిన వాళ్ళ నాన్న కాపాడకపోతే గుమ్మం జారిపోయి ఇద్దరు లోయలో పడిపోయారు. స్పాట్ ఇద్దరు చనిపోయారు. ఇద్దరిని చూసిన వీళ్ళమ్మ వీళ్ళు ఏం చేయాలో తెలియక, నా కొడుకు నా మొగుడు చచ్చిపోయినప్పుడు నేనేం చేయాలని చెప్పి తను కూడా దూకేసింది. కేవలం ఒక్క ఈఎంఐ, ఒక్క ఐఫోన్ ఈఎంఐ వల్ల జరిగింది ఇదంతా. అంటే ఎలా అయిపోయిందంటే ఐఫోన్ అంటే ఒక బ్రాండ్, అది లేకపోతే బతకలేమన్న సిచ్యువేషన్కి వచ్చేసారు. అంటే ఇంక్లూడింగ్ నేను ఒక ఐఫోన్ విషయంలోనే చెప్పట్లే, ఈఎంఐ, కేవలం ఈఎంఐ ప్రాణం తీసింది. అలా ఆ పిల్లోని తయారు చేసింది ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు తప్పు ఎవరిదే? వాళ్ళ అమ్మ నాన్నదా? కాదు, సిస్టమ్ ఉంది తప్పు. వాడు అలా పెరిగే విధానం, పెంచే విధానం, ఇదంతా ఎవరు చేశారు? మన సిస్టమే చేస్తుంది. ఈఎంఐలని, లోన్లని, నానా సంకలు నాకు ఇచ్చి ఎందుకు ఇదంతా? ఇక్కడ తప్పు ఎవరిది? అమ్మ నాన్న తప్ప, అది చచ్చిపోయారు. సిస్టమ్ తప్ప, సిస్టమ్ కూడా ఎంపీ కదా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎలా బతుకుతున్నాం ఫస్ట్ మనకు తెలాలి. మనం ఏం చేస్తున్నాం మనకు తెలాలి. అది తెలిసిన నాడు ఎవడు తప్పు చేయడు. అది తెలియని సేపు మనకన్నా తోపులు ఉండడు, మనకన్నా బేవసలు ఉండరు. ఇది అర్థమైతే చాలు. జనానికి కూడా కాదు, ఇప్పుడున్న యూత్కి ఎలా ఏం అర్థం అవ్వాలంటే అసలు మనం ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు తీయగలం, మనం ఎంతవరకు పెట్టుబడి పెట్టగలం, మనం ఎంత సంపాదించగలం, మినిమం ఒక ఐడియా ఉంటే ఇలాంటివి ఎక్కడ జరగవు. అవి లేకపోవడం వల్లే మా అమ్మ నాన్న కడతారులే, మా తాత కడతారులే అని చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసి ఇలా జరుగుతుంది. కేవలం ఒక ఐఫోన్ ఈఎంఐ ముగ్గురు ప్రాణం తీసుకుంది. సాడ్ కూడా. ఇలాంటి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటివి జరిగినప్పుడు అసలు మనలోని కొంతమంది బయటకు వస్తారు. అంటే లోపల ఇన్నర్ ఫీలింగ్ కొంచెం బయటకు వస్తుంది. అంటే మనం కూడా ఇంత తప్పులు చేస్తాం, మనం కూడా ఇలా చాలాసార్లు ఇబ్బంది పెట్టామని. అది మీలో ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ పెట్టండి. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. అమ్మా సర్ప్రైజ్ చేసుకోవచ్చు కదా నన్ను కూడా, ప్లీజ్.